ఎక్సర్సైజ్ 23 అండ్ 24 రెండు కూడా అందులో కొన్ని ఇందులో కొన్ని ఇస్తాను. రెడీ. స్పైస్, స్పైస్ సర్క్యులస్ పి సర్క్యులస్, వెరీ గుడ్. స్పైర్, స్పైర్ సర్క్యులస్ పి డౌన్వర్డ్ ఆర్, గుడ్. పాసేజ్, పాసేజ్ పి సర్క్యులస్ జే, వెరీ గుడ్. పాసేజెస్, పాసేజెస్, వెరీ గుడ్. వెసల్స్ వి సర్క్యులస్ డౌన్వర్డ్ వస్తుంది చూసుకోండి, వి సర్క్యులస్ డౌన్వర్డ్ ఎల్ సర్క్యులస్, వెరీ గుడ్. వెసల్స్. మజిల్స్, మజిల్స్ ఎం సర్క్యులస్ ఎల్ సర్క్యులస్, మజిల్లే రాశారు, ఎస్ మజిల్స్. సేవ్, సారీ సేఫ్, సేఫ్ సర్క్యులస్ ఎఫ్, గుడ్. సేఫ్. సేవింగ్స్, 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 వెరీ గుడ్. లెసన్స్, లెసన్స్ ఓఎన్ఎస్ కాదు ఈఎన్ఎస్, లెసన్స్, కరెక్ట్. లెసన్స్. కాకపోతే అది ఇత్తులాగా అయిపోయింది, ఎల్లాగా ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే పైది ఇత్తులాగా అయిపోయింది కదా, ఎల్ బాగా కర్వ్ వచ్చింది అనుకోండి కరెక్ట్గా ఉంటుంది ఎల్. మళ్ళీ ఇట్లాగానే ఉంది, సరేలేండి, ఓకే. అది కొంచెం కష్టమే, అంటే స్టార్టింగ్లో మీరు రాయడం కొద్దిగా కష్టం, ప్రాక్టీస్లో ఉంటుంది బాగా. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే ఎల్ అంత బాగా రాయగలుగుతారు. అది ఇలా ఇత్తులాగా అయిపోతుంది, మనకి ఎలా ఉండాలి, ఇలా క్రాస్గా ఉండాలన్నమాట. ఓకే పోలేండి. అది రివర్స్లో రాయగలగాలి మీరు. ఇప్పుడు దాన్నే పైనుంచి కిందకి రాయగలగాలి, అలాగే రాయండి. పైన రాయండి, మామూలుగా అక్కడే రాయండి, పైనుంచి కిందకి రాయండి. మళ్ళీ దీనికి దానికి తేడా పర్వాలేదు, ఇది కొంచెం బెటర్ ఇందాకటి మీద. ఎస్, లెసన్స్. నెక్స్ట్ లేసింగ్, లేసింగ్ డౌన్వర్డ్ ఎల్ సర్క్యులస్ ఇంగ్, ఓకే. లేసింగ్, కరెక్ట్. డస్టీ, డస్టీ డి సర్క్యులస్ టీ, ఓకే. డస్టీ. టేస్టీ, టేస్టీ. లేస్ ఎల్ఏవైఎస్, లేస్. స్లేస్, స్లేస్ సర్క్యులస్ ఎల్ సర్క్యులస్, ఓకే గుడ్. పాయిసన్, పాయిసన్ పి సర్క్యులస్ ఎన్, అంతే. పాయ్, పాయ్, ఆయ్, ఆయ్ రాయాలి, డిప్తాంగ్. పాయిజన్, ఓకే. పాయిజనస్, పాయిజనస్, కరెక్ట్. డస్కీ డి సర్క్యులస్ కే, డస్కీ. యూతో ఆ కూడా పెడితే మంచిదే, డస్కీ. యూతో ఆగదా, డాష్ పెట్టుకుంటే మంచిదే. డీకి డస్కీ. ఎక్సైట్స్, ఎక్, ఎక్ సైట్స్, ఎక్సైట్స్. ఎక్సైట్స్, వెరీ గుడ్. లెస్, లెస్, గుడ్. లెస్లీ, లెస్లీ, లెస్లీ. ఎక్స్క్యూజింగ్, ఎక్స్క్యూజ్ ఆల్రెడీ ముందర దీనిలో వస్తుంది ఎక్సైజ్ 23లో. ఎక్స్క్యూజింగ్ కే సర్క్యులస్ కే, కే సర్క్యులస్ కే. ఎక్స్క్యూజ్ మళ్ళీ ఇంగ్, వెరీ గుడ్. ఎక్స్క్యూజింగ్, గుడ్. రెఫ్యూజింగ్, రెఫ్యూజింగ్, కరెక్ట్. రెఫ్యూజింగ్. హోప్, హోప్, హోప్లెస్, వెరీ గుడ్. హోప్లెస్, కరెక్ట్. యా, గుడ్. అశోక్ గారు రెడీ. స్పైక్స్, అటు స్పై, పీకి అవతల వస్తుంది ఫాలోయింగ్లో, రైట్. టాస్క్స్, టాస్క్స్, గుడ్. నేసల్,
నేసల్. ఓకే, సెన్స్. సెన్స్ ఆన్ ది లైన్. సెన్స్. న్యూస్. న్యూస్. న్యూ సెన్స్. న్యూస్కి ఎన్స్ పెట్టేయటమే. న్యూ సెన్స్. ఓకే, అక్కడ కాదు. న్యూస్. న్యూ సెన్స్. ఓకే, నెక్స్ట్ నెల్సన్. నెల్సన్. ఎన్ డౌన్వర్డ్ ఎల్. ఓకే, నెల్సన్. అదే ఇక్కడ కూడా సేమ్, మీది కూడా సేమ్ ఇందాక మన జయవర్ధన్ గారు లాగానే ఎల్ ఎలా ఉండాలంటే ఎల్ అది లేకపోతే నెత్సన్ లాగా అయిపోతుంది. నెత్సన్ లాగా ఉంది అది. ఎన్ ఎల్ అది అలా అయితే కరెక్ట్గా ఉంటుంది. ఎన్ఎల్ సర్క్యులస్ ఎన్ అది అది ఎల్ కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ స్లేవ్స్. స్లేవ్స్. ఓకే, స్నోర్స్. స్నోర్స్. స్నోర్స్ రాసరే. సోల్స్. సోల్స్. ఓకే, రేజర్. రేజర్. రే సర్క్యులస్ రే. వైజర్. వైజర్. ఓకే, ఓర్స్. ఓఏఆర్ఎస్. ఓర్స్. గుడ్. సోర్స్. పాసిఫైస్. పాసిఫైస్. పి సర్క్యులస్ ఎఫ్ ఎస్ అంతే. పాసిఫైస్. ఓకే, వాయిసింగ్. 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 ఓకే, కస్టమ్స్. కస్టమ్స్. ఓకే, జస్టిస్. జే సర్క్యులస్ టీ సర్క్యులస్ అంతే. జస్టిస్. షేమ్. 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 షేమ్లెస్. అది ఎస్ కదా, ఇష్ కాదు కదా. సేమ్ అది. సేమ్. మనం షేమ్ అంటున్నాం. ఇష్ రాయాలి. షేమ్ కదా. షేమ్. సేమ్. మీరు చెప్తుంది సేమ్. చాలా తేడా ఉంది. షేమ్లెస్. స్పేసింగ్. స్పేసింగ్. ఓకే, బేసిన్. బేసిన్. హెవీ డాట్ వస్తుంది. ఓకే, బేసిన్. హోప్లెస్లీ. 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 ఓకే, నెక్స్ట్ పెన్సిల్. అంతే, పెన్సిల్. ఓకే, చాలు. గుడ్. ఇంకా ప్రణవ్ సిద్ధార్థ్ గారు రెడీ. సైట్. సైట్. ఓకే, సైట్లెస్. కరెక్ట్. సటైర్. 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 గుడ్. అబ్జార్బ్స్. జాగ్రత్తగా రాయండి. అబ్జార్బ్స్. వెరీ గుడ్. అబ్ ఫస్ట్ అబ్ అంటే డాటే. ఫస్ట్ డాటే. అబ్. అబ్జార్బ్స్. ఓకే, సరేలేండి, పర్వాలేదు. రాస్ప్స్. రాస్ప్స్. అంటే బదులు ఎస్. రాస్ప్ అయింది. రాస్ప్స్. ఇంకొక ఎస్ కూడా ఉంది చివరిలో. అది
రాస్ప్స్, కంగారు పడకండి, స్లోగా రాయండి, పర్వాలేదు. రాస్ప్స్. సెన్స్. సెన్స్. ఓకే. సెన్స్లెస్. గుడ్. సెన్స్లెస్లీ. ఒక లైన్ వదిలేయండి, మళ్ళీ రాయాలి కదా మనం. ఓకే. న్యూస్. న్యూస్. న్యూసెన్స్. ఓకే. సింగ్స్. SINGS. సింగ్స్. స్నోర్స్. 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 ఓకే. ఎక్స్క్యూజ్. ఎక్స్క్యూజ్, వెరీ గుడ్. రేజర్. రేజర్. ఓకే. వైజర్. వైజర్. ఓకే. రైజింగ్. రైజింగ్. ఓకే. టాయిల్సమ్. టాయిల్సమ్. ఓకే. టాయిల్సమ్, వెరీ గుడ్. జస్టిస్. అటు రావాలి, అది జస్టిస్. రస్టీ. రే సర్క్యులస్ టీ. ఓకే. సఫైస్. సఫైస్. గుడ్. స్లమ్స్. స్లమ్. స్లమ్స్. గుడ్. డజన్. డి సర్క్యులస్ ఎన్. డజన్. ఓకే. రెజైన్స్. రెజైన్స్. ఓకే, గుడ్. ఫాసిల్స్. ఫాసిల్స్. కరెక్ట్. హోప్. హోప్. హోప్లెస్. ఓకే. హోప్లెస్లీ. గుడ్. కస్టమ్స్. కస్టమ్స్. వెరీ గుడ్. చాలు. నెక్స్ట్ యతీష్ కుమార్ గారు రాయండి. స్పైస్. స్పైర్. స్పైక్స్. ఎస్ కొంచెం నీట్గా పెట్టండి, ఫస్ట్ స్టార్టింగ్ ఉంది చూడండి, అది నీట్గా పెట్టండి, సర్కిల్ క్లియర్గా ఉండాలన్నమాట. స్పైక్స్. ఓకే. పాసేజ్. పాసేజ్. పి సర్క్యులస్ జే రాసారా? అది అది కెమెరా ఇలాగే ఉంచండి. పాసేజ్. పాసేజెస్. ఓకే. వెసల్స్. ఓకే. మజిల్స్. మజిల్స్. కెమెరా దించండి, కిందకి దించండి, అలా ఉంచండి. మజిల్స్. ఓకే. సేఫ్. సేఫ్. సేవింగ్స్. గుడ్. లెసన్స్. లెసన్స్. కరెక్ట్. న్యూస్. న్యూసెన్స్. న్యూస్కి ఎన్స్ పెట్టేయటం. న్యూసెన్స్. కొంచెం కెమెరా ఎక్కడ రాస్తున్నారో అక్కడ కాన్సన్ట్రేట్ చేయిస్తే బెటర్ నాకు.
న్యూస్ అది ఇప్పుడు సరిపోయింది, క్లియర్. రేజర్, రేజర్. వైజర్, వైజర్. వెరీ గుడ్. ఎక్స్క్యూజ్, ఎక్స్క్యూజ్. కొంచెం మళ్ళీ కెమెరా మీదకి వెళ్ళిపోతుంది. రైట్. డస్టీ, వెరీ గుడ్. కాస్క్, కాస్క్, కేఏఎస్కే, అంతే. పాయిసన్, పాయిజనస్. వెరీ గుడ్. ఎక్సైట్స్, ఎక్సైట్స్, ఎక్సైట్స్. ఎక్, ఏ, ఏ అంటే ఆంధ్రలైన్. మీరు రాయడం ఆంధ్రలైనే రాశారు, బట్ ఫస్ట్ డాట్ మాత్రం ఫస్ట్ ప్లేస్ పెట్టారు, కాదు కదా, సెకండ్ ప్లేస్. అక్సైట్స్ కాదు, ఎక్సైట్స్ సెకండ్ ప్లేస్. డాట్ మార్చేయండి, మళ్ళీ రాయక్కర్లే. ఎక్సైట్స్. ఐ డిప్తాంగ్. ఓకే. హోప్లెస్. మళ్ళీ కెమెరా తిప్పేస్తున్నారు, కనబడట్లేదు. అంటే దానివల్ల ఏమవుతుందండి, అది ఇప్పుడు బాగుంది, అలా ఉంచండి. మార్చకండి, పొజిషన్ మార్చొద్దు. హోప్లెస్లీ. ఓకే. పెన్సిల్. మళ్ళీ కిందకి కెమెరా. రైట్, పెన్సిల్. ఫాసిల్స్, ఫాసిల్స్. గుడ్. స్లమ్స్, స్లమ్స్. షేమ్లెస్. గుడ్. షేమ్లెస్లీ. చాలు, బాగుంది, వెరీ గుడ్. రంగా గారు రెడీ. లేస్, లేస్, ఎల్ఏవైఎస్, లేస్. ఆన్ ది లైన్, లాస్ అయింది అది. లేస్, ఆన్ ది లైన్, ఏ సౌండ్ కదా. మరి ఓవెల్స్ ఇంకా మరి పారాగ్రాఫ్స్కి వచ్చాం మనం, ఓవెల్స్ మిస్టేక్ చేయకండి. స్లేస్, స్లేస్. సర్క్లస్, ఎల్, సర్క్లస్. ఓకే. హెవీ డాట్. పాయిసన్, ఎన్, పాయిసన్. సర్క్లస్ ఎన్. పి, సర్క్లస్ ఎన్, పాయిజన్, ఎన్. పి, సర్క్లస్, సర్క్లస్, సర్క్లస్. అమ్మో, మీరు ప్రాక్టీస్ చేశారా రంగా గారు? ప్రాక్టీస్ చేయాలి బాగా. అంటే అనుకుంటూ, ఓహో పాయిసన్, పి సర్కిల్, ఎందుకు ఇలా రాశాడు, పి సర్క్లస్ ఎన్, అలా అనుకుంటూ రాశారనుకోండి, మీకు కొంచెం ఒక పేజ్ రాసినా మనకి పెర్ఫెక్షన్ వచ్చేస్తుంది. సరే, ట్రై చేయండి. డస్కీ, డస్కీ. వాళ్ళందరూ బాగా రాశారండి, మీరు ఇంకా కొంచెం తడబడుతున్నారు. డస్కీ. డి, సర్క్లస్ కే. ట్రై కూడదు, రివర్స్ తిప్పాలి. ఆన్ ది లైన్. ఆన్ ది లైన్, యూతో కదా, డస్కీ అన్నాం కదా, మీరు ఓవెల్ పెట్టడం సరిపోయింది, లైన్ మాత్రం ఆన్ ది లైన్. డస్కీ, ఓకే, వెరీ గుడ్. లెస్, లెస్, ఎల్ సర్క్లెస్, అంతే. ఎల్ సర్క్లెస్, లెస్. డాట్, సెకండ్ ప్లేస్ డాట్, లైట్ డాట్, అంతే. లెస్లీ, లెస్లీ. ఈజీ అండి, చాలా ఈజీ. ఎల్ సర్క్లస్ ఎల్, నీట్గా ఉండాలి. స్ట్రోక్స్ కొంచెం ఆక్వర్డ్ అయిపోతున్నాయి, నీట్గా రాయండి. షేమ్. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో, కరెక్ట్. షేమ్,
ఇష్యూ ఎమ్. ఇష్యూ ఎమ్ అంతే, షేమ్. ఇష్యూ ఇష్యూ ఎస్ కాదు, ఇష్యూ ఇష్యూ. షేమ్ అండి, ఇష్యూ ఎమ్. సరే సరే సరేలేండి పోనీ ఓకే. స్లమ్స్ రాయండి, స్లమ్స్. సర్క్లస్ ఎల్, సర్క్లస్ ఎల్ ఎం ఎం సర్క్లస్, సర్క్లస్ అంతే, అది స్లమ్స్. ఓకే గుడ్. హోప్, హోప్ మీరు రాసేస్తారు మామూలుగా ఎప్పటి నుంచి రాస్తున్నదే హోప్. హే పీ రాస్తే చాలు. హోప్కి ఇప్పుడు లెస్ తగిలించాలి, హోప్ లెస్. అది వదిలేండి, హోప్ హోప్ అయిపోయింది, హోప్ సరిపోయింది. తర్వాత ఇంకొక వర్డ్ రాయండి, హోప్ లెస్. హోప్కి లెస్. లెస్ అంటే ఎలాగా, ఎవరెవరు ఉన్నారు లెస్లో? ఎల్ ఉంది, ఎస్ ఉంది. ఎల్ రాయలే మీరు. హోప్ లెస్. నాకు తెలిసి మీరు ప్రాక్టీస్ చేయలేదేమో అనిపిస్తోంది. ప్రాక్టీస్ చేస్తే రాసేస్తారు మీరు. ఓకే ఓకే సరే సరే, అయితే మరి ఏం చేద్దాము, ఇంకా మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారా జాగ్రత్త. ఫేస్ రాయండి, ఫేస్. ఎఫ్ సర్క్లెస్, ఎఫ్ సర్క్లెస్ ఫేస్ అంతే. ఫేస్ కదా, అందులో ఏం పలుకుతున్నాయో చూసుకోండి అంతే. ఇటు అటు అటు ఫేస్. ఫేస్కి ఇంగ్ పెట్టేయండి, ఫేసింగ్ అంతే. ఆలోచించి రాస్తే వచ్చేస్తాయండి ఇవి. రైజింగ్, రే సర్క్లస్ ఇంగ్, రైజింగ్. ఇంగ్ ఇంగ్ ఇంగ్, మీరు కాన్సనెంట్స్ వదిలేస్తున్నారు. రే సర్క్లస్ ఇంగ్, అది ఆక్వర్డ్గా ఉందని అర్థమైపోతుంది కదా మీకు. అంటే మీరు ఏం చేయాలి, సర్క్లెస్ని ఇన్సైడ్ ద కర్వ్ రాయాలి, అంటే రివర్స్ తిప్పుకోవాలి సర్క్లెస్ని. మీరు రాసేటప్పుడు ఒక పేజ్ ప్రాక్టీస్ చేసి ఉంటారు కదా అది, కాబట్టి మరి తప్పు రాదు. 99% తప్పు రాదు. మనం బాగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి. అసలు కష్టమే కాదు ఇది, ఎందుకంటే మార్నింగ్ బ్యాచ్ వాళ్ళు రాశారు, ఇప్పుడు మీకన్నా ముందర వాళ్ళందరూ రాశారు, చాలామంది రాశారు, ఫాస్ట్గా రాశారు కదా అందరూ. ఎక్కువ ప్రాక్టీస్ చేశారనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. ఒక్కటేనండి, ప్రాక్టీస్ కొంచెం టైం తీసుకోండి మీరు. అంటే అఫ్కోర్స్ మీరు అందరూ జాబ్ హోల్డర్స్ అయ్యి ఉండొచ్చు. అయ్యిందండి 24 చేయలేదా మీరు, ఎక్సైజ్ 24? ఓకే అది సంగతి, అందుకు 23 24 రెండు చేయమన్నాను. సరే 23 రాయండి అయితే. సెన్స్, సెన్స్ సర్క్లస్ అది ఓకే. ఇది స్పీడ్గా వస్తుందంటే చూసారా ప్రాక్టీస్ ఎంత తేడా ఉందో. 24 మీరు ప్రాక్టీస్ చేయలేదు యాక్చువల్గా. సరే అయితే ఓకే రాయండి, ఇది రాయండి 23 రాయండి. న్యూస్, న్యూస్ ఓకే గుడ్. న్యూ సెన్స్, న్యూస్కి ఎన్స్ తగిలించేయటమే, ఎన్ సర్క్లెస్ అంతే కరెక్ట్. స్లేవ్స్, స్లేవ్స్ సర్క్లెస్ ఎల్, కింద నుంచి స్టార్ట్ చేయండి, లైన్ దగ్గర నుంచి. సర్క్లెస్ ఎల్, వి సర్క్లెస్, స్లేవ్స్ అది. ఉస్, ఉస్ వి తర్వాత ఎస్ ఉంది మళ్ళీ అది. డస్టీ, డస్టీ కొంచెం కెమెరా లెఫ్ట్ సైడ్. వెరీ గుడ్. టేస్టీ, టేస్టీ ఓకే. కాస్క్, కాస్క్ అటు కాదు, రైట్. ఆక్స్క్ అయిపోయింది అది. కాస్క్ కే తర్వాత రావాలంటే కింద పెట్టాలి. రోవెల్స్ మిస్టేక్ చేయకండి, అది కాస్క్. సేఫ్, సేఫ్ ఓకే. డెస్క్స్, డెస్క్స్
మీరు పూర్తి వినట్లా. డెస్క్స్ అంటే 2 ఎస్లు ఉన్నాయి చూడండి, DSKS. ఇప్పుడు ఒకటండి గుర్తుపెట్టుకోండి రంగా గారు, మీరు ఏం చేస్తారంటే నా నోట్ నుంచి ఏ సౌండ్స్ వస్తున్నాయి, ఆ కాన్సనెంట్స్ ఏంటి అన్నది ఫస్ట్ ఎప్పుడు అంతే. నేను స్టార్టింగ్లో చెప్పాను నేను మీకు, ఫస్ట్ వర్డ్లో ఉండే కాన్సనెంట్స్ని ఐడెంటిఫై చేయాలి. డెస్క్స్ ఉండండి రాయకండి, డెస్క్స్ అని అన్నాను కదా, డెస్క్స్లో ఏంటంటే ఉన్నాయి మీరే చెప్పండి. డెస్క్స్ మళ్ళీ ఎస్ ఉంది కదా, కానీ మీరు రాయడం మాత్రం DSK ఆపేశారు అంతే. మొత్తం DSKS కూడా ఉంది, అది అలా. ఎప్పుడైనా కాన్సనెంట్స్ ఫస్ట్ ఐడెంటిఫై చేయండి, ఆ తర్వాత సర్కిల్ రాయాలా స్ట్రోక్ రాయాలా తర్వాత ఆలోచించవచ్చు. ఫస్ట్ కాన్సనెంట్ని ఏది వదలకూడదు, అర్థమవుతుంది కదా. మీరు సర్కిల్లో రాయండి, మామూలు స్ట్రోక్లో రాయండి, స్ట్రోక్ అయినా రాసేస్తారు, ఒక్కోసారి స్ట్రోక్లో కూడా రాసేయచ్చు. D/S K/S రాసేయచ్చు, రాయండి తప్పలేదు. మొత్తం కాన్సనెంట్ వదలట్లేదు కాబట్టి వర్డ్ తప్పు అవ్వదు. అందుకని వర్డ్ తప్పు రాయకండి. ఫస్ట్ ఎన్ని కాన్సనెంట్స్ అయితే వర్డ్లో ఉన్నాయో అన్నీ రాయండి అందులోని. అక్కడ మన పేపర్ పైన పడాలి ప్రతిదీ, ఏది వదలకూడదు, కాన్సనెంట్ వదలకూడదు. ఫస్ట్ వదిలేయండి కొంత పర్వాలేదు, కానీ కాన్సనెంట్ వదిలితే అసలు వర్డే పోల్చుకోలేము మనం, తప్పు అయిపోతుంది. ఇంకోటి రాయండి, సోల్స్. ఫస్ట్ ఆగండి, ఫస్ట్ నాకు కాన్సనెంట్స్ చెప్పండి. సోల్స్ అంతే, SLS రాయండి, ఇంక రాసేయండి టక్మని. సర్కిలెస్ సర్కిలెస్ అయిపోయింది అంతే. సో కదా, అంటే హెవీ డాష్ సెకండ్ ప్లేస్ అనమాట, అటు ఓల్ అది స్లోస్ అయిపోయింది, అది L తర్వాత వచ్చేసింది సౌండ్, L ముందర పెట్టుకోవాలి అంతే. ఇంకోటి రాయండి, వెసల్స్. ఆగండి చెప్పండి నాకు, వెసల్స్ కాన్సనెంట్లు చెప్పండి. వెసల్స్ మళ్ళీ వదిలేశారు, ఒక కాన్సనెంట్ వదిలేశారు. వెసల్స్ ఇప్పుడు రాయండి, V రాసి S రాసి L రాసి S రాయాలి, VSLS. అది ఇప్పుడు వచ్చింది. ఎందుకు రావట్లేదు అంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదో బ్లైండ్గా ప్రాక్టీస్ చేసేస్తున్నట్టున్నారు, అలా చేయకండి. ప్రాక్టీస్లో మనకి ఎలా ఉండాలంటే ఆ వర్డ్ ఏంటి, వర్డ్కి ఎందుకు అలా రాశాడు, అందులో కాన్సనెంట్స్ ఏంటి, అవి ఫస్ట్ పట్టుకున్నప్పుడు మీరు రాస్తే చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. అంటే అట్లీస్ట్ రాయగలుగుతున్నాం కదా, వదిలేయట్లేదు కదా, అలా అనమాట. ఇంకోటి రాయండి, పాసేజ్. చెప్పండి నాకు, పాసేజ్ కాన్సనెంట్లు. G కాదు, J, పాసేజ్. రాసేయండి అంతే, అయిపోయింది. సైట్లెస్ చెప్పండి, ఏంటంటే ఉన్నాయి, సైట్లెస్. డిప్తాంగ్స్ వదిలేయండి, ఫస్ట్ కాన్సనెంట్లు చెప్పండి. సైట్లెస్, STL కాదు, ఇంకా ఉంది, లెస్. STLS కూడా ఉంది, సైట్లెస్ అన్నాం కదా. సో STLS 4 ఉన్నాయి. ఇప్పుడు రాయండి, సైట్ అంటే అబోధులేని రాసుకోవాలి. సైట్ STLS అంతే. సైట్ లెస్, లే అంటే లైట్ డాట్ సెకండ్ ప్లేస్ అంతే. ఓకే, సో అది మీ ప్రాబ్లం నాకు అర్థమైందండి. మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ ఆ ప్రాక్టీస్ కరెక్ట్ కాదు. ప్రాక్టీస్ ఎలా ఉండాలి మనకి అంటే బ్లైండ్గా ప్రాక్టీస్ చేసేయకండి. సైట్లెస్ కొంచెం ఆలోచించండి. అంటే రాసేటప్పుడు ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్, థర్డ్ వర్డ్ ఆ 3 సార్లు రాసేటప్పుడు ఎందుకు ఇలా రాసాం అని అనుకున్నారనుకోండి, అక్కడి నుంచి ఇంకా మీరు బ్లైండ్గా రాసేసుకున్నా వచ్చి నష్టం లేదు. అర్థమవుతుంది కదా. అది కొద్దిగా ఆలోచిస్తే మీకు చాలు. మిగతా వాళ్ళు బాగానే రాస్తున్నారు కానీ మీరే కొద్దిగా స్లో అయ్యారు, బట్ నో ప్రాబ్లం. ప్రశాంత్ గారు రెడీ? ప్రశాంత్ గారు రెడీ? రైట్, మీ కెమెరా బుక్ పైన పెట్టండి. రెడీ. లేస్,
స్లేస్ కొంచెం ఏమైనా జూమ్ చేయగలుగుతారా? అంటే బాగా అసలు దూరం అయిపోయింది బుక్, కెమెరాకి బుక్కి. సరే పోన్లేండి. స్లేస్, ఓకే. ఓర్స్, ఓర్స్ కరెక్ట్. డస్కీ, ఎక్సైట్స్, లెస్, లెస్, ఎల్ సర్క్లెస్ అంతే. హోప్, హోప్ గుడ్. హోప్లెస్, డస్టీ, అటు కాదు అటు కాదు అటు కాదు డస్టీ. సర్క్లెస్ ఎటు పక్క తిప్పాలి? అక్కడ యాంగిల్ ఫార్మ్ అవ్వలేదు కాబట్టి లెఫ్ట్ మోషన్లో తిప్పుకోవాలి. మీరు రైట్ మోషన్ తిప్పేశారు కదా. అటు కాదు అటు కాదు, అదే అంటున్నా, అటు కాదు. సర్క్లెస్ రివర్స్లో తిప్పేస్తున్నారు మీరు. అది కరెక్ట్, డస్టీ. ఇప్పుడు ఎప్పుడైతే రెండు స్ట్రైట్ స్ట్రోక్స్ మధ్యలో యాంగిల్ ఫార్మ్ అవ్వట్లేదో అప్పుడు సర్కిల్ని లెఫ్ట్ మోషన్లోనే తిప్పుకోవాలి. ఓకే. కాస్క్, కాస్క్, మరి ఇప్పుడు ట్రాన్స్క్రిప్షన్ ఎక్కడ రాస్తారండి? ప్లేస్ చాలదేమో మీకు, చూసుకోండి. అంటే దగ్గర దగ్గర అయిపోతున్నాయి కదా. నెక్స్ట్ లెసన్స్, లెసన్స్ డౌన్వర్డ్ ఎల్, లెసన్నే రాశారా? లెసన్స్, సర్క్లెస్ పెట్టాలి చివరిలో కూడా. అది లాస్ట్లో అంటే ఓకే. లెసన్స్. స్నోర్స్, 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 సర్క్లెస్ ఎన్, డౌన్వర్డ్ ఆర్, సర్క్లెస్ ఎన్, డౌన్వర్డ్ ఆర్, సర్క్లెస్ అంతే. స్నోర్స్, వెరీ గుడ్. న్యూస్, న్యూస్, ఓకే. న్యూసెన్స్, న్యూసెన్స్, ఫాస్ట్గా రాయాలి, ఇంకా ఫాస్ట్గా రాయొచ్చు. మీరు రాయగలుగుతున్నారు బాగానే, ఇంకా స్పీడ్గా రాయడానికి ట్రై చేయండి. మజిల్స్, మజిల్స్, ఎం సర్క్లెస్ ఎల్ సర్క్లెస్ అంతే. గుడ్. వెసల్స్, కరెక్ట్. వెసల్ ఆపేశారా? ఎల్ తర్వాత సర్క్లెస్ ఉంది మళ్ళీ. వెసల్స్, వెసల్ కాదు వెసల్స్. అది చూసుకోండి, సౌండ్ వినండి నాది. వెసల్ అని ఆపేసాను అనుకోండి, ఎల్తో ఆపేస్తారు. కానీ వెసల్స్ అన్నాను కదా. ఓకే, డన్. స్పేసింగ్, స్పేసింగ్, సర్క్లెస్ పి రాయాలి, స్పీడ్గా రాసేయాలి. ఓకే, ఆన్ ది లైన్ రాస్తే పర్ఫెక్ట్గా ఉండేది, అబౌవ్ ది లైన్ రాస్తారు కానీ ఏ సౌండ్ కదా. మరి ఓవెల్స్ అసలు ఇంకా అసలు మిస్టేకే చేయకూడదు. స్పేసింగ్, బేసిన్, బేసిన్, బి సర్క్లెస్ ఎన్, సర్క్లెస్ పెట్టారా? బి ఏది ఎక్కడుంది? అది ఇన్సైడ్ ద కర్వ్ రాయాలి. కర్వ్ వచ్చింది కదా, ఇన్సైడ్ ద కర్వ్ రాసుకోవాలి. బి, డేసిన్ కాదండి, బే, బే, బి, బి రాయాలి. బి ఫర్ బాంబే. అది అది బేసిన్. ఓకే. షేమ్, షేమ్, ఎస్హెచ్ఏఎంఈ,
షేమ్లెస్, షేమ్లెస్. ఓకే, గుడ్. పాయిసన్. ఒకవేళ డిస్కనెక్ట్ అయిపోతే మళ్ళీ కనెక్ట్ అయిపోండి అందరూ. పాయిసన్. గుడ్. ఫే రండి ప్రశాంత్ గారు. క్విక్గా. ప్రశాంత్ గారు రెడీ? ప్రశాంత్ గారు కెమెరా ఆన్ చేయండి. ఓకే, డిలీట్ అయిపోయిందా? ఓకే, సరేలేండి. ఓకే, ఓ పని చేయండి. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మనం గ్రామ్లాక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒకసారి. మీరు అందరూ కూడా పేజ్ నెంబర్ 33 ఒకసారి ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 33, పేజ్ నెంబర్ 33 ఓపెన్ చేస్తే అందులో గ్రామ్లాక్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వరుసగా రాద్దాం. యూజువల్ కానీ యూజువల్లీ కానీ, యూజువల్ అయినా అదే గ్రామ్లాగ్, యూజువల్లీ అయినా అదే గ్రామ్. జీ అంటే ఇష్, జీల్లో జీ అనమాట. దాన్ని ఆంగ్లంలో రాస్తే చాలు. జీ 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 థిక్గా ఉండాలండి ఇది. జీ 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 ఇలా రాస్తే యూజువల్ ఆర్ యూజువల్లీ అయిపోతుంది. చాలాసార్లు వస్తుందండి ఇది మనకి. యూజువల్, యూజువల్ అనే పదం అసలు గ్రామ్లాగ్ అంటే ఏంటి మీనింగ్? ద రిపీటెడ్ వర్డ్స్ ప్రెజెంట్ ఇన్ ఏ సెంటెన్స్ ఆర్ ఇన్ ఏ పారాగ్రాఫ్ ఈజ్ కాల్డ్ గ్రామ్లాగ్. ఆ స్ట్రోక్ని లోగోగ్రామ్ అని పిలుస్తాం. సో ఇది గ్రామ్లాగ్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, యాజ్ కానీ హ్యాజ్ కానీ. యాజ్ హ్యాజ్ ఎలా రాయాలి? సింపుల్గా ఆ ఎస్ ఉంది కదా, చిన్న సర్కిల్ ఎస్ ఉంది కదా, ఆ ఎస్ని అబోవ్ లైన్లో పెట్టేసుకుంటే చాలు. యాజ్ 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 యాజ్. సార్ ఎలా గుర్తుపెట్టుకుంటాం అది యాజా హ్యాజా అని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే సెంటెన్స్ కొంచెం లాజికల్గా థింక్ చేయాలి. లేదు మీకు హ్యాజ్ అన్న డౌట్ వచ్చింది అనుకోండి, చిన్న బండ గుర్తు ఏం చేస్తారంటే చూడండి, నేను ఏం చేస్తున్నాను, సర్కిల్ పెట్టి డాట్ పెట్టేసుకోండి. వెంటనే ఇలా డాట్ పెట్టేసుకున్నారనుకోండి అది హ్యాజ్ అయిపోతుంది. యాజ్కి పెట్టకండి, హ్యాజ్కి పెట్టుకోండి. ఊరికే ఏదో ఒక బండ గుర్తు ఇది హ్యాజ్ అని తెలియాలన్నమాట మనకి. యాజ్ ఆ హ్యాజ్ తెలియటం కోసం. అంటే సార్ నాకు గ్రామటికల్గా కొంచెం నాకు ఇబ్బందిగా ఉంటుంది, అందుకే యాజ్ ఆ హ్యాజ్ నేను పోల్చుకోలేను అనుకున్నప్పుడు వచ్చిన డాట్ ఏదో గుర్తుగా పెట్టేసుకోండి. సర్కిల్ పెట్టి డాట్ పెడితే అది హ్యాజ్ అనమాట మీకు. ఓకే, అలాగే ఈజ్, హిజ్. ఈజ్ కానీ హిజ్ కానీ అదే డాట్ని ఆన్ ది లైన్లో రాస్తే ఈజ్. ఆన్ ది లైన్ ఈజ్ ఈజ్ చిన్న డాట్, చిన్న డాటే పెట్టాలి చూసుకోండి, చిన్న డాట్. అదే డాట్ చిన్న సర్కిల్, డాట్ అంటున్నానంటే సర్కిల్, చిన్న సర్కిల్ పెడితే అది ఈజ్ అయిపోతుంది. ఈజ్ ఈజ్ ఈజ్. సార్ ఈజ్కి హిజ్కి నేను డిఫరెన్స్ పోల్చుకోలేను అంటే సేమ్ దీన్ని ఇది కూడా అంతే. ఇలా రాసి చిన్న డాట్ పెట్టేయండి, మీకు కనిపించేటట్టుగా చిన్న డాట్ పెట్టేసుకున్నారనుకోండి అది హిజ్ అని అర్థమైపోతుంది అనమాట. సో ఈజ్ హిజ్. ఓకే, అయితే అందరూ పెట్టమని కాదు నా ఉద్దేశం, మీరు పోల్చుకోగలరు అంటే ఒక సర్కిలే పెట్టండి, టైం వేస్ట్ కదా మనకి, డాట్ అనేది ఒక టైం వేస్ట్. నెక్స్ట్ బికాజ్. అబ్బా ఎన్నిసార్లు వస్తుందో బికాజ్. బికాజ్ అనేది చాలాసార్లు వస్తుంది. కే సర్కిలెస్ అంతే అయిపోయింది. బికాజ్ కే సర్కిలెస్, కే సర్కిల్, మళ్ళీ బీ రాయాల్సిన అవసరం ఉండదు. చూసుకోండి, కే సర్కిలెస్ పెడితే చాలు. బికాజ్ 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 బికాజ్.
కే సర్క్యులస్ రాస్తే చాలు బికాస్. ఓకే, నెక్స్ట్ ఇట్ సెల్ఫ్ మొత్తం ఎల్ ఎఫ్ అవే ఉండవు ఇందులోని. ఇట్ అంటే టీ సర్క్యులస్ పెట్టేస్తే ఇట్ సెల్ఫ్ త్రూ ది లైన్ ఇట్ సెల్ఫ్ చూసారా, టీ సర్క్యులస్ రాస్తే చాలు ఇట్ సెల్ఫ్ అయిపోతుంది. ఇట్ సెల్ఫ్ అయిపోయింది, ఎంత ఈజీ చూడండి. ఇప్పుడు 3 ఉన్నాయి మనకి, ఏంటంటివి? దోస్, దిస్, దస్. దోస్ దిస్ దస్ ఏంటివి? ఇత్ దీనిలో దీని సర్క్యులస్ చుడితే అబౌవ్ ది లైన్లో రాస్తే దోజ్, ఆన్ ది లైన్లో రాస్తే దిస్, త్రూ ది లైన్లో రాస్తే దస్. అబౌవ్ ది లైన్లో రాస్తే దోజ్, ఆన్ ది లైన్లో రాస్తే దిస్, త్రూ ది లైన్లో రాస్తే దస్. ఓకే, దోస్, దిస్, దస్. దోస్, దిస్, దస్. దోస్, దిస్, దస్. దోస్, దిస్, దస్. చూసారా, దోజు, దిస్, దస్. మర్చిపోకండి, అటు ఇటు రాసేయకండి. దిస్ చాలాసార్లు వస్తుంది కదా, రిపీటెడ్ వర్డ్ అది గ్రామర్లో. దిస్, దస్ కూడా వస్తూ ఉంటుంది మనకి. దోజ్ కొంచెం పర్వాలేదు, దోజ్ కూడా వస్తుంది. అసలు యాక్చువల్గా రిపీటెడ్ వర్డ్స్ ఇవన్నీ. ఇట్ సెల్ఫ్ వస్తుంది ఖచ్చితంగా. ఇవి మన గ్రామర్లాక్స్ అండి. మళ్ళీ ఒకసారి చూడండి. యూజువల్, యాజ్ హ్యాజ్, ఈజ్ హిజ్. యాజ్ హ్యాజ్, ఈజ్ హిజ్. సర్కిల్ని అబౌవ్ ది లైన్లో రాస్తే చిన్న సర్కిలెస్ అనమాట. సర్కిలెస్ని అబౌవ్ ది లైన్లో రాస్తే యాజ్, అదే ఆన్ ది లైన్లో రాస్తే ఈజ్. కే సర్కిలెస్ బికాజ్ అబౌవ్ ది లైన్, బికాజ్ చూసుకోండి, బికాజ్ చాలాసార్లు వస్తుంది. టీ సర్కిలెస్ త్రూ ది లైన్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ ఈ 3 ఒకేసారి రాయాలి. దోజు, దిస్, దజ్. ఈ 3 ఒకసారి రాసుకోండి. దోజ్ అబౌవ్ ది లైన్, దిస్ ఆన్ ది లైన్, దజ్ త్రూ ది లైన్. ఓకే, దోజ్ అన్న దై సెల్ఫ్ అన్నా కూడా ఇదే. దై సెల్ఫ్ అని అంటాం. మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, హిమ్ సెల్ఫ్, హెర్ సెల్ఫ్ లాగా దై సెల్ఫ్ అని అంటాం. సో దోజ్కి దై సెల్ఫ్ అనమాట. దోజు దై సెల్ఫ్, వాళ్ళు దెమ్ సెల్ఫ్స్ అని అంటాం చూడండి, అలాగే దై సెల్ఫ్ అని అంటాం. సో దై సెల్ఫ్ చాలా తక్కువ వస్తుందిలేండి, కాబట్టి వరీ అవ్వక్కర్లేదు. దోజ్కి అందుకే వాడు ఏం చేస్తాడు, పిట్ మ్యాన్ చూసారా, రీసెర్చ్ అనమాట అది. అసలు ఎంత గ్రేట్ చూడండి. రీసెర్చ్ అంటేనే అసలు సెర్చింగ్ ఆఫ్ ఏ బ్లాక్ డాట్ ఇన్ ఏ డార్క్ రూమ్ అని ఎక్కడో చదివాను నేను. రీసెర్చ్ చేయటం అంటే సెర్చింగ్ ఏ బ్లాక్ డాట్ ఇన్ ఏ డార్క్ రూమ్ అంట. చీకటి గదిలో ఒక నల్లటి చొక్క కోసం వెతుక్కోవటమే రీసెర్చ్. ఎక్కడ దొరుకుతుందండి, దొరకదు. కానీ చూడండి ఎంత బాగా రీసెర్చ్ చేశారో. దైసెల్ఫ్ ఎక్కువసార్లు రాదు కాబట్టి దోజ్కి దైసెల్ఫ్కి ఒకటే పెట్టేశారు. ఇట్స్ గ్రేట్ చూడండి. దిస్ దజ్. ఓకే, అది. సో ఈ గ్రామర్లాక్స్ బాగా నేర్చుకుంటేనే ఎక్సర్సైజ్ 25 చేయగలం మనం. అందుకని బాగా ఫస్ట్ గ్రామర్లాక్స్ ప్రాక్టీస్ చేసేయండి. అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అంటే చెప్తున్నా చూడండి. ఎక్సర్సైజ్ 25 మీ దగ్గర ఉంది మీ టెక్స్ట్ బుక్లో. ఇక్కడి నుంచి పారాగ్రాఫ్స్కి వచ్చేస్తున్నాం మనం. ఈరోజు మార్నింగ్ బ్యాచ్ వాళ్ళు ఎక్సర్సైజ్ 25 చాలా బాగా రాశారు. 30 words per minute. ఒక్క 2 words 3 words మిస్టేక్ వచ్చాయి అంతే. ఒక 2 words, కొంతమందికి 2 words, కొంతమందికి మోర్ దాన్ 3 ఉండేవాళ్ళు ఎవ్వరూ లేరు. అందరూ మ్యాక్సిమం 2 words ఆర్ తప్పితే 3 words వదిలేశారు అంతే. మిగతా వాళ్ళందరూ పర్ఫెక్ట్గా రాయగలిగారు అనమాట. చాలా బాగా రాయగలిగారు. సో బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ తూచ తప్పకుండా మనం అనుకున్న షెడ్యూల్కి అయిపోవాలి మనకి. అంటే 2 hours అనుకున్నారు, 2 hours బాగా ప్రాక్టీస్ చేసేయాలి. ఈ ఎక్సర్సైజ్ 25ని ఎలా ప్రాక్టీస్ చేస్తారంటే పైన ఉంది, ప్రతిదీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. రీడ్, కాపీ, ట్రాన్స్క్రైబ్. రీడ్ ఒకసారి బాగా చదవండి, శుభ్రంగా చదవాలి. నేను చదువుతున్నా చూడండి. మీ టెక్స్ట్ బుక్లో ఒకసారి చూడండి. థ్యాంక్ యూ, ఇక్కడ ఉన్నదే చదువుతున్నాను నేను. థ్యాంక్ యూ ఫర్ ది నోటీస్ ఆఫ్ ది అఫైర్. మీరు కూడబలుకుని చదువుకున్నారనుకోండి, దాన్ని కాపీ చేయటం ఈజీ అవుతుంది. తర్వాత దాన్ని ట్రాన్స్క్రైబ్ చేయటం కూడా ఈజీ అయిపోతుంది. అఫైర్ చూడండి, అది ఆన్ సాటర్డే కలిపేసాడు చూడండి. చిన్న ఆన్ గ్రమలాగా ఉంది మనకి. ఆన్ సాటర్డే, ఆ సాటర్డేకి ఆన్ కలిపేశాడు ఈజీ కోసం. ది 6th ఫుల్ స్టాప్. ఐ షల్ బి విత్ యూ ఎర్లీ అండ్ ఇఫ్. అండ్ ఒక గ్రామలాగు, ఇఫ్ ఒక గ్రామలాగు, ఆ రెండు కలిపేశాడు. ఇఫ్ గ్రామలాగ్ కాదు, ఇఫ్ వేరే. ఇఫ్ అనేది ఒక వర్డ్, ఇఫ్కి ఎండ్ కలిపేశాడు అనమాట. అండ్ ఇఫ్ ఐ మే
ఐ విల్ క్యారీ యూ బ్యాక్ టు ది సిటీ. సర్క్యులస్ టీ పెట్టాడు చూడండి, సర్క్యులస్ టీ, ఈ టీ, సిటీ. టు లంచ్, మళ్ళీ ఇక్కడ కూడా అంతే, టు అనేది లంచ్కి కలిపేశాడు, లంచ్కి టు అనే గ్రామ్లా కలిపేశాడు. ఇక్కడ నుంచి కొన్ని కలిపేస్తుంటారు అలాగ, మనకి ఎక్కడైతే కంఫర్ట్గా కన్వీనియంట్గా ఉంటుందో కలిపేయచ్చు మనం. టు లంచ్, ఫుల్ స్టాప్. తర్వాత ఏమన్నాడు, అన్లెస్ యూ హ్యావ్ ఏ డెజైర్ టు గో టు ది, అది రాయల్, రాయల్ కింద 2 గీతలు పెట్టాడు కదా, దాని మీనింగ్ ఏంటి అని అంటే ఎక్కడైనా సరే పారాగ్రాఫ్లో కింద 2 అండర్లైన్స్ వస్తే అది క్యాపిటల్ లెటర్ అని అర్థం. అందులో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెట్టాలి. రాయల్ హోటల్, హోటల్లో కూడా క్యాపిటల్ లెటర్. సార్ డిక్టేషన్లో మాకు ఎలా తెలుస్తుంది? కష్టం, అది ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. అయితే ప్రతి ఒక్క నేమ్స్ ముందర మనకు రావాలని, అది బేసిక్ కామన్ సెన్స్. మన గ్రామటికల్గా బేసిక్ సెన్స్ ఏంటి అని అంటే దట్ ఈస్ ప్రతి నౌన్కి కూడా, అంటే ఇప్పుడు నా పేరు వచ్చింది మారుతి, ఈ స్మాల్ ఎం రాయకూడదు, ఎప్పుడు క్యాపిటల్ ఎమ్మే రాసుకోవాలి. మీరు జయవర్ధన్, జే క్యాపిటలే ఉండాలి. ప్రశాంత్ కుమార్, పి క్యాపిటలే ఉండాలి. అశోక్, ఏ క్యాపిటలే ఉండాలి. యతీష్, వై క్యాపిటలే ఉండాలి. తెలిసిందే అది. నేమ్స్ అన్నిటి ముందర కూడా ఖచ్చితంగా మన నౌన్స్, జనరల్గా నౌన్స్ అన్నిటి ముందర క్యాపిటల్ ఉండాలి. అలాంటివి ఇప్పుడు రాయల్ అనేది ఒకటే, అంటే అది ఒక నౌను. సో రాయల్లో ఆర్ క్యాపిటల్ పెట్టుకోవాలి. హోటల్ క్యాపిటల్ పెట్టుకుంటాం. రాయల్ హోటల్ అన్నప్పుడే. సపరేట్గా హోటల్ వస్తే పెట్టకూడదు, మళ్ళీ తెలుసు కదా విషయం మీకు. మామూలుగా సెంటెన్స్లో హోటల్ వచ్చింది అనుకోండి, హెచ్ క్యాపిటల్ అక్కర్లే, మామూలు సింపుల్గా హెచ్ స్మాల్ లెటర్ రాసేయచ్చు. బట్ రాయల్ హోటల్ అన్నప్పుడు మాత్రం రాయల్కి క్యాపిటల్ ఉండాలి, హోటల్కి క్యాపిటల్ ఉండాలి. తర్వాత ఐ షుడ్ లైక్ టు టేక్కి టు యాడ్ చేశాడు. యూ టు ది యూజువల్, ఇక్కడ మీద వచ్చిన గ్రామ్లాగా వచ్చింది. యూజువల్ కఫే టు లంచ్, మళ్ళీ ఇక్కడ కూడా అంతే, లంచ్కి టు యాడ్ చేశాడు. కే సర్క్యులస్, బికాస్ ది మీల్స్ ఆల్వేస్ సీమ్ టు బీ బోత్ డైంటీ అండ్ చీప్. అలాగా మీరు చదవండి ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్, ఒక 3-4 టైమ్స్ చదవండి. అలాగా ఎందుకు ఇది రాశాడు, ఏంటి రాశాడు ఆలోచించాలి. 2 hours స్పేర్ చేయాలని చెప్తున్నా. అట్లీస్ట్ రోజులో 2 hours అయినా మీరు మినిమం స్పేర్ చేయకపోతే మనకి స్పీడ్ రాదండి. తర్వాత సార్ అన్ని లెసన్స్ అయిపోయి మాకు స్పీడ్ రావట్లేదు ఏంటి అని మాత్రం అనకండి. నేను ఎంత అట్మోస్ట్ లెవెల్కి కష్టపడుతున్నానో అట్ ది సేమ్ టైం మీరు కూడా మీ నుంచి ఆ రెసిప్రొకేషన్ ఉండాలి. అర్థమవుతుంది కదా? అది ఉంటే ఆటోమేటికలీ యూ కెన్ గెట్ అండి. నథింగ్ టు వర్రీ. అదే చెప్తున్నా కదా, క్లియర్ మిర్రర్ ఇమేజ్. మార్నింగ్ బ్యాచ్ వాళ్ళు క్లియర్ మిర్రర్ ఇమేజ్, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా లేదు, బట్ అయినా చాలా బాగా రాస్తున్నారు. ఓకే, మీరు కూడా అలాగే రాస్తున్నారు, కానీ ఇంకా స్పీడ్ కొంచెం పెంచుకోవాలి మీరు. ఇక నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎక్సర్సైజ్ 25కి వచ్చేసాం కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి.